పిసిసి చీఫే సర్వే ఆధారంగానే టికెట్ ఇస్తున్నామని చెప్పేసి మీరు దాన్ని నమ్ముతున్నారా? నిజంగా సర్వేలో మీరు వెనకబడిపోయారు కాబట్టి మీకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించారనుకుంటున్నారా, లేకుంటే వెనకాల ఇంకేమైనా మీకు అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు నేను నాగర్ఖాన్లోనే కాదు, నాగర్ఖాన్లో అడిగిన ఎక్కడ కూడా ఎవడు ఈ సర్వే జరగలేదని చెప్పిండ్రు. పోనీ ఇప్పుడు మొత్తం తెలంగాణలో తీసుకున్నా, మొత్తం ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా నాగం జనార్దన్ రెడ్డి అంటే పాపులారిటీ సర్వేలో నేను వెనకబడతానా బ్రదర్? నేను ఇవాళ ఒక అవినీతి కార్యక్రమాల కోసం పోరాడుతున్నా కదా ప్రభుత్వాల మీద. ఆనాడు కాంగ్రెస్ మీద పోరాడినా, ఇవాళ ఎవరు అధికారంలో ఉన్నా తప్పులు జరిగితే అయితే నేను సహించేది లేదు. అటువంటిది ఇవాళ ఏం నాకు అంటే ఇవాళ నా పోరాటాలే ఇప్పుడు నాకు అడ్డంకిగా తయారైనాయా? అనర్హతకు అంటే దారి తీసిందా ఇది? నేను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేటందుకు ఇది చెప్పాలి పిసిసి. నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు చెప్పండి. పోనీ నాకు చెప్పకపోతే అరే ఎన్నడూ అవసరాలు ఉంటే నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఆదుకున్నా, మొత్తం డెవలప్ చేసిన కాన్స్టిట్యున్సీని. ఇవాళ దామోదర్ రెడ్డి అనేట ఆయనకు చెప్తున్నారు, నా జీవితంలో పెద్ద తప్పులు కొన్ని చేసిన. కొంతమంది అనర్హులకు నేను ఇప్పుడు సాయం చేసిన దాంట్లో ఇప్పుడు దామోదర్ రెడ్డి ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్సీ గాడు. నేను ఆ రోజు నా దగ్గర ఉన్నటువంటి 37 మంది ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను లేకపోతే కౌన్సిలర్స్ను మేము ఇచ్చి ఆ రోజు ఓటు వేయించి ఆయనను గెలిపించినాం. 4th రౌండ్లో 4 ఓట్స్తో గెలిచిండు. అంటే 1-2 ఓటు ఫస్ట్ రౌండ్లో కింది మీదకైనా అవుట్ అయిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన 2016లో గెలిచిండు, అది ఎమ్మెల్సీగా. 2018కి వచ్చినాక నాగం జనార్దన్ రెడ్డి నన్ను ఎమ్మెల్యేగా 4 సార్లు ఓడగొట్టిండు. ఆయన 5 సార్లు నిలబడితే 5 సార్లు ఓడిపోయిండు. ఇప్పుడు ఓడగొట్టాను కాబట్టి నేను ఇప్పుడు ఓడగొట్టడమే నా ధ్యేయమని పనిచేసిన వ్యక్తికి ఆయన కొడుకు, ఆయననేమో బీఆర్ఎస్లో ఉంటాడు, ఆయన కొడుకును బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లో చేర్పించి ఆయనకు టికెట్ ఇస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పండి, ఏమవుతుంది పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ పార్టీని? ఇప్పుడు నాయకుడికి మీరు అన్యాయం చేసిండ్రంటే ప్రజలు కూడా గమనిస్తారు కదా. ఇవాళ నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా, ఇదే దామోదర్ రెడ్డి 16లో గెలిచి పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, నేను ఇచ్చిన. ఆ రోజు నేను మాకు క్యాండిడేట్ లేడు బీజేపీలో, ఇచ్చినాం. సరే ఇన్నిసార్లు ఓడిపోయినావు కదని అప్పుడు ఉండే మా కాషన్ అని నా మిత్రుడు ఊరికి ఎంబడి పడితే చేస్తే ఇప్పుడు ఏమైంది ఆఖరికి? ఇప్పుడు ఆయన దాంట్లోకి 18లో పార్టీ మారి అవతల జంపు జిలానిగా పోయి టీఆర్ఎస్లో చేరిండు. ఒక ఉత్తరం పెట్టి ఈ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్లో చేర్చమని ఆ రోజు ఒక బుల్లెటిన్ కూడా ఇష్యూ అయిపోయింది 2021లోనే. 18 తర్వాత అయింది. అటువంటిది నేను ఒకటి సూటిగా అడుగుతాను ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఎందుకు వాళ్ళ మీద అనర్హత పెట్టి పడలేదు? ఎందుకు మీరు న్యాయస్థానాలకు పోయినారు? న్యాయస్థానాలకు పోయి మళ్ళీ కేసులు వాపసు తీసుకున్నారు. కోర్టులో ఏం చెప్పిండ్రు? మళ్ళీ మేము వస్తాం, కోర్టుకు మళ్ళీ ఇస్తాం, ఇప్పుడైతే ఇది మేము వాపసు తీసుకుంటున్నాం, దీనికి సవరించేస్తామని. పోయింది 2 ఏళ్ళు పోయింది, అనిపోయింది, మొత్తం టైం అయిపోయింది. వీళ్ళు అంటే దాన్ని కేసు ఇన్ఫెక్షన్స్ అయిపోయింది. సుప్రీంకోర్టుకు పోయినారు, మళ్ళీ ఆడ కేసు వేసి ఆడ విత్డ్రా చేసుకున్నారు. అటువంటి నాయకుల చేతిలో మా భవిష్యత్తు ఉంది. మా అటువంటి సిన్సియర్గా పనిచేసే కార్యకర్తల భవిష్యత్తు, నాయకుల భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెట్టిండ్రు. వాళ్ళే లీడర్లు ఇప్పుడు మాకు. ఈ క్యాండిడేట్ల సెలక్షన్ చేసిన దాంట్లో కూడా వాళ్ళే ఉంటారు. ఇది ఎక్కడి విచిత్రమైన, నా జీవితం లోపల ఎన్నడూ
నాకు టికెట్ కోసమని ఒక దగ్గర పోయి అడిగిన పాపాన పోలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఢిల్లీలో పోయి ఒక 6 రోజులు కూర్చున్నా, బెంగళూరులో పోయి ఒక ఆయనను కలవని కార్యకర్త చెప్తే ఆయనను కలిసి వచ్చిన. ఇక్కడ కూడా అంటే రేవంత్ రెడ్డిని అయితే ఎమ్మెల్సీకి అంటే ఫస్ట్ అయినప్పుడు నేను సహకరించను, ఆయన ఇంటికి కూడా పోయి ఎందుకు నాకేం నేను ఇప్పుడు అంటే పార్టీ గెలవలేని పరిస్థితులు ఉన్నప్పుడు నాగం చేయడదాడు అవసరం. పార్టీ కార్యక్రమాలు సక్సెస్ కావటందుకు మొన్న ఏదైతే విజయబరి పెట్టినరు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు 8,000 మంది నాగర్ కర్నూలుకి వెళ్ళి వచ్చారు, లెక్కలు చూసుకోమని చెప్తున్నా. అటువంటిది ఇలా అప్పుడేమో మేము అవసరము, ఇవాళ ఎన్నడూ ఇలా జోడో యాత్రకు భారత్ జోడో యాత్రకు వీళ్ళు సహకరించిందా? ఎవరు ఈ దామోదర్ రెడ్డి కానీ ఆయన కొడుకు కానీ? అరే ఇప్పుడు యంగ్ కావాలంటే సరే యంగ్ అన్నప్పుడు మళ్ళీ నా కొడుకు కూడా ఇంతకుముందు ఒకసారి పోటీ చేసిన ఆర్కల్కి వెళ్ళి 30,000 ఓట్లు తీసుకున్నాడు. ఆయనకు ఉన్న అనుభవం నాకు లేదు, ఒక నోరు తెరిస్తే ఒక ముక్క రాదు, ఒక పరిజ్ఞానం లేదు. ఈ నాగర్ కర్నూలు మళ్ళీ ముంచేస్తారు. ఇప్పుడు 8 ఏండ్ల దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉంటూ ఏ ఒక్కనాడైనా ఇవాళ కౌన్సిల్లో అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక్కనాడన్నా నోరు మెదిపిండా? ఒక్కనాడన్నా ఒక తెలంగాణలో కానీ ఈ నాగర్ కర్నూలు ఇష్యూస్ కానీ ఏవైతే ఉంటే సమస్యలు ఏమైనా ఉంటే ప్రజల సమస్యల మీద మాట్లాడినరా? వీళ్ళు పదవులు తీసుకుంటారు, వాళ్ళ కుటుంబాలు చక్కగా చేసుకుంటారు. మంది కుటుంబాలు అంటే ప్రజల కుటుంబాల కోసము ప్రజల కోసము వీళ్ళు పనిచేయరు. అటువంటి వాళ్ళు ఇప్పుడు టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ గెలిపించాలి అని అంటే అది కూడా గెలిపించేటందుకు కృషి చేసి మొత్తం నేను ఒక గ్రౌండ్ క్రియేట్ చేసినాక వచ్చి ఇప్పుడు దాన్ని తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, 8 సార్లకు పైగా పోటీ చేసిన అనుభవం ఉంది మీకు. మీలాంటి వాళ్ళకే టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడితే మిగతా మీ జూనియర్ల పరిస్థితి ఏంటి? చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు. వీళ్ళు ఒక ఈ కొనుగోలు ఆయన పేరు ఏదో ఉంది, సునీల్ కనుగోలు. ఆయన నేను ఒకటి తెలుసుకున్నది ఏంటంటే ఇతర పార్టీలో ఎవరు సీనియర్ అంటే మంచి నాయకులు ఉన్నారు అని వాళ్ళ మీద సర్వేలు చేపించి తీసుకుంటున్నాడంట.